కేంద్ర కేబినెట్లో బీసీ కులగణనకు జీవో జారీ చేయడంపై మాజీ పార్లమెంటు సభ్యులు వి హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంబర్పేటలో ఆలీకేఫ్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి 7 బిందెలతో పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన. ఇక కేంద్రంలో నరేంద్ర మోదీ బీసీ వాదనని చెప్పడమే తప్ప చేసిందేమీ లేదంటూ ఎద్దేవా చేశారు. జీవో నెంబర్ 18 విడుదలపై రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేపట్టాలంటూ ఆదేశాలు ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రతిపక్షాలు దీనిపై నోరు మెదపకపోవడం కారణమేంటని కూడా ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే బీసీ కులగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. బిందెలతో పాలాభిషేకం ఎందుకు చేస్తున్నారంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి 4500 కిలోమీటర్లు నడిచిండా లేదా? ఆ తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దయచేసి మీడియా మిత్రులు ఇప్పుడే నరేంద్ర మోడీ 10 ఏళ్లున్న బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేయలే. ఆయన కూడా ఒక బీసీ ప్రధానమంత్రి అయినప్పుడు మేమందరం సంతోషపడ్డాం. ఈ భారతదేశంలో మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రి అయ్యాడు, ప్రజలకు న్యాయం చేస్తాడని అనుకున్నాం. కానీ 10 ఏళ్లలో మేము 2-3 సార్లు కలిసాం. కులగణన చేయాలన్నాం. మా జనాభా ప్రాతిపదికగా సెపరేట్ మినిస్ట్రీ చేయమన్నాం. కానీ వారు ఏది చేయలేదు. ఎందుకు చేయలేదంటే వారి ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు. నేను రాజ్నాథ్ సింగ్ ని కూడా కలిసా. 2008లో ఆయన ఏమన్నాడు, మేము కులగణన చేస్తా అన్నాడు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయలే. రాహుల్ గాంధీ గారు ఆలోచన రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగునున్నటువంటి ప్రజానీక సమస్య అన్ని కూడా తెలుసుకున్నాడు. లాభం లేదు. ఈ దేశంలో 90% ఉన్నటువంటి జనానికి అన్యాయం జరుగుతుంది, 10% ఉన్న వాళ్ళే లాభపడుతున్నారు అని ఆయన లెక్కలు కూడా తీశాడు. 90 మంది